సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ ఏమో కార్ అడుగుతున్నాడు. మా మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది, సక్సెస్ మీట్ ఎక్కడ అని అడిగింది. మనకిది మామూలుగా రాలేదు కాబట్టి ఈ థియేట్రికల్ సక్సెస్ అనేది ఒక 10 ఏళ్ళు పట్టేసింది కాబట్టి. అండ్ మా అజయ్ని నేను ఒకటి అడిగాను, అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి, నేను ఇంకా లైఫ్లో నేను మిమ్మల్ని ఏవి అడగదు, ఇది ఒక్కటి చాలు అని అడిగాను నేను. అండ్ అది ఇదే అన్న, మిమ్మల్ని కలవడం. 8 years అయిపోయిందా కలిసి? 8 years అయిపోయిందన్న. 8 years అయిపోయిందన్న. ఇదే సక్సెస్ అన్న, ఇదన్న బ్లాక్ బస్టర్ నాకు. అంటే బికాజ్ నేను నిజంగా ఎప్పుడు మా అజయ్ ఏం అడగలేదు. యాక్చువల్గా అన్నీ నా గిఫ్ట్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి. బట్ నేను అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే, సినిమా హిట్ కొట్టాక అన్న దగ్గర తీసుకెళ్ళమని. అండ్ దిస్ ఇస్ ఇట్ నా, దిస్ ఇస్ అవర్ మూమెంట్, దిస్ ఇస్ మై మూమెంట్. బట్ ఈయన సినిమా తీసారా, చాలా టైం పట్టింది బయట రావడానికి. నాకు అనవసరం నైట్ చూశాను షూట్ తర్వాత. బట్ వాట్ అ ఫీల్ బా. లాస్ట్ 20 minutes అయితే డైరెక్టర్ ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ సంతోష్ హీరోయిన్, బా సూపర్ ఫిల్మ్. యా, ఇది ఫ్యాన్స్ తరపున నేను నిజంగా ఎప్పుడు మిమ్మల్ని కలిసిందో చెప్దాం అనుకున్నాను. ద బ్యూటీ అబౌట్ అస్ బీయింగ్ యువర్ ఫ్యాన్స్ అన్న, ఆర్ బిగ్గెస్ట్ హై, మా బిగ్గెస్ట్ హై ఎప్పుడు మాకు మీరు బాగుండాలి, మీరు సినిమాలు చేస్తుండాలి, మీ సినిమాలు మేము చూస్తుండాలి. అట్ అ డిస్టెన్స్ ఆల్సో వీ విల్ లవ్ యూ ద మోస్ట్ అన్న. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మీ, దిస్ ఈజ్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ నో వాట్ యు మీన్. చెప్తా ఉంటారు అజయ్, సంతోష్ కలవాలి, సంతోష్ ఆడాడు, ఇలా ఆడాడు, పెద్ద ఫ్యాన్ అంటాడు. అవును, చాలా రోజులు అయిపోయింది సంతోష్ని కలిసి. బట్ బాగా కలిసాంలే, మంచి సినిమాతో కలిసాం. యా, అందుకే కొంచెం ఎక్కువ సినిమాలు కూడా చేస్తాను. మీ అందరూ కావాలంటున్నారని కష్టపడి సంవత్సరానికి 3 films అయితే చేస్తున్నా. మరి రిలీజ్లో 1-2 అవుతుంది. నేనైతే 3 films చేస్తున్నా. సో మన డైరెక్టర్ అన్న అశ్విన్ చెన్నై నుంచి వచ్చి కట్ చెప్పాడు. సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఒథెంటిక్గా, చాలా రియల్గా చెన్నైని ఒక క్యారెక్టర్లో వాడాడు అన్న. అండ్ హీ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్. సో ఐ హర్డ్ మీరు చెన్నై నుంచే యూ షిఫ్టెడ్ హియర్. సో చెన్నై గురించి వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ? సో యా, డెఫినెట్లీ చెన్నై తెలియకుండా దిస్ టచ్ ఇరుకు. ఎందుకన్నా అది బాగున్నాం కదా, వెళ్ళే డాన్ స్కూల్ ಅದೆಲ್ಲ ఉప్పు కూడా ఐ ఫీల్ చెన్నై ఉప్పు కూడా. సో తమిళ్ మறந்து போயிட்டேன் அப்புறம். பட் ராஜு மாஸ்டர், பிரபு மாஸ்டர் ரொம்ப க்ளோஸ், வெரி க்ளோஸ் ஃப்ரெண்ட்ஸ். ஸோ டெக்னீஷியன்ஸ் அவர்கிட்ட అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో కూడా, ராஜசேகர் மாஸ்டர், அம்மா ராஜசேகர் மாஸ்டர் எல்லாம் தமிழில் லாட் ஆஃப் தமிழ் டெக்னீஷியன்ஸ். அவர்கிட்ட மறுபடி பேசி கொஞ்சம் மாதிரி பெட்டர் ஆகிட்டேன். இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ வில் சி டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். யா, பட் ஐ லைக் சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பெட்டர் மறுபடி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் மிஸ் ஆகும், பட் வரும். Super. Sir, I just got to know that one of your favorite love stories is Geetanjali. Yeah, one of my favorite movies is Geetanjali. You can say that, like, I'm a full action hero. అది ఇది అంటారు కదా, నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు డైరెక్టర్స్కి. ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? గీతాంజలి. మీకు గీతాంజలి ఇష్టమా? మీరు యాక్షన్ కూడా ఇష్టమేనే, అన్నీ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ ఫిల్మ్ గీతాంజలి, డెఫినెట్లీ ఆల్ టైమ్. మణిరత్నం ఫ్యాన్, బేసిక్లీ బాబు మణిరత్నం ఫ్యాన్. గీతాంజలి మై ఆల్ టైమ్ ఫేవరెట్, నో డౌట్. Is a love story is your favorite genre? It's not like that. I like all genres. Okay. But Geetanjali is my favorite. So I don't know. It's my favorite movie in Japochema. And many movies low. Yeah. Maybe top 1, I don't know. But it is my favorite movie. మీ సినిమా చూసినప్పుడు నాకు అట్ ఫీల్ వచ్చింది. ఇట్స్ అమేజింగ్. అసలు క్లైమాక్స్ అయితే నాకు ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. Last 20 minutes, very beautiful, very emotional, very well made film. నేను ఒక 3-4 times అయితే చూస్తా డెఫినెట్గా. థ్యాంక్స్ అన్న. మీరు చూడండి, లేకపోతే సంథింగ్ యూ గోనా మిస్. చూస్తే చూడండి. ఈ సినిమా ఫస్ట్ మనోడు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు అన్న, కలవాలని చెప్పి. నేను
మనోడు రాగానే కథ వినగానే ఫస్ట్ తీసుకెళ్ళి అజయ్ ముందు కూర్చోబెట్టేసాను. Yeah. And I wanted to share this with you also, is that all of this success, it was possible because this man stood by us. అజయ్ అన్న సపోర్ట్ అంత ఇంత కాదన్న, లిటరలీ లైక్ అఫ్ కోర్స్ లైక్ యువి క్రియేషన్స్ అంటే ఇంకా ఇస్ మై ఫ్యామిలీ కదన్న. Yeah, definitely. మై ఫోర్త్ ఫిల్మ్ విత్ దెమ్ అన్న. మీకన్నా ఒక సినిమా ఎక్కువ చేశాను అన్న. వెరీ గుడ్. సో బోల్డ్ చేస్తావు, ఇలాగ బోల్డ్ ప్లాన్ ఉంది కదా నీ మీద చేయడానికి. నిన్న వాళ్ళు వదలరు, నువ్వు వాళ్ళు వదలవు. లేదన్న, ప్యూర్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్న. అండ్ సమ్వేర్ ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ నేను ఎక్కడికి వెళ్ళినా, యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా, నేనే సినిమా చేసినా, అండ్ సమ్వేర్ యు ఆర్ ఆర్ ఐడెంటిటీ అన్న, బికాజ్ యు ఆర్ అవర్ గుడ్ విల్. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ లవ్డ్ బికాస్ ఆఫ్ ద పాజిటివిటీ దట్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ అస్. అండ్ అది నేను థ్యాంక్ యూ చెప్పలేను అన్న, నేను ఎక్కువ ఎమోషనల్ చెప్పేసావు బోల్డ్ సార్లు, థ్యాంక్స్ చెప్పేసావు, అర్థమైపోయింది. బట్ అజయ్ చెప్పు, సినిమా కష్టాలు ఏమి ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభన్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటమే అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్. అన్ని ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్, ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండీ బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్. అదే ఆ డైలాగ్ ఉంటుంది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి. ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండీ బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండీ బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండీ బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసాం పోలీసులు దొరికేసాం. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాం, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాం. ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా పాపం బాగానే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారు అందరూ, అసలు చాలా పేరుంది. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం, అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ ని తీసుకెళ్ళిపోయి సేమ్ ఏ లొకేషన్ లో ఉందో అక్కడే రిహార్సల్ చేసి, అదేంటి వై డిడ్ యు డు దట్? 20 days ముందు యాక్టర్స్ ని అదే లొకేషన్ లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మన వి కాంట్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్ లో వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి, ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్, సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే స్పాట్ లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వి కాంట్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. సో అదే అజయ్ చెప్తున్నాడు, 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి, ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ. ఎందుకంటే ఆ గోల, సౌండ్, హారన్, అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి, ఒకటి, అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. బికాస్ we wouldn't have been able to create that Chennai otherwise. Definitely we can't. Real కదా. So how did you feel? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, it is a very important character. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like with horn,
people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is ఆ it? హడావుడి What- మధ్యలో ఆ అదే, traffic దాంట్లో మధ్య- కష్టాలు ఏంటి చెప్పు. Actually, కష్టం పాపం You're director and they'll take. ఆయన But బైక్ what, రైడర్ what, కాబట్టి. yeah, but in like in Pani Bazaar and all, Yeah. you shot in very difficult places కదా. Right. What, ఏంటి కష్టాలు ఏంటి, ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అండ్ యు నో టు రియలీ లైక్ Yeah, హోల్డ్ to అవర్ hold it గ్రౌండ్ and అండ్ do that. It's అలా very- ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక Yeah, it's very very Yeah. tough, very tough. Because సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి, ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడు అదే ఎవరు తిడతా ఉంటారు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్, హౌ డిడ్ యూ ఫీల్? అవును దట్ వాస్ ద బ్యూటీ సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫాక్ట్ దట్ Yeah. షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం ఇట్స్ అన్న, రియల్లీ ఎప్పుడు ఏ కార్ వచ్చి గుద్దేస్తావు అని తెలియదు అన్న. టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్, అది నాకు సీన్ గుర్తుంది. అవునన్న. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును నిజం సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలియదన్న. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అస్సలు తెలుసు. అసలు ఎవరు లేదు. అదే అర్థం అవుతుంది అది. మధ్యలో సడన్ గా ఏమన్నా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి? అలా అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, ఓ, దానికి కూడా అసలు ఏం లేదు. కెమెరా పెట్టేసి చేస్తారా? చేసామన్నా. ఒక వ్యాన్ లో అదే సిగ్నల్ రాగి అవునన్నా. అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి పెట్టేసి door ఎత్తేసి చేసి- అది 3 రోజులు 2 రోజులు చేశారు మొత్తం. ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నారు యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి.